హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చలికాలంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలను తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బూస్ట్ అవుతుందండి. ఈ పులిహోరకి నేను 5-6 ఉసిరికాయలు తీసుకొని ఇలా ఉసిరికాయలను తురుముకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ తురుముకున్న వాటిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొన్ని పల్లీలు, జీలకర్ర ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తురుముకున్నటువంటి ఉసిరికాయ తురుమును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ.